కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తా సిగ్నల్ వద్ద సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేర్లింగపల్లి సిపిఐ కార్యదర్శి కె చందు యాదవ్ మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడా అధికమవుతున్నాయని విమర్శించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, అలాగే ప్రజలకు అవసరమైన ఇంధన సరఫరా ఎటువంటి ఆలస్యం లేకుండా అందుబాటులో ఉంచాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటస్వామి, కె సుధాకర్, ఏఐటియుసి నాయకుడు తుపాకుల రాములు, మండల నాయకుడు కె కాసిం, మండల సహకార కార్యదర్శి జట్టి శ్రీనివాస్, ఆఫీస్పేట్ కార్యదర్శి బి నారాయణ, ఏవైఎఫ్ కార్యదర్శి కె శివకుమార్, రఘు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గ్యాస్ ధరలు పెంచడం జరిగిందో, అంతేగా పెట్రోల్ కొరత ఉందో దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే షేర్లింగపల్లి నియోజకవర్గం కొండాపూర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ మండల సమితి, జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు అందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 14 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లకి ఈ రోజు ఉన్న రేట్లకి ఎంత వ్యత్యాసం ఉందో దాని మీద ప్రతిసారి మనము నిరసన జరుపుతూనే ఉన్నాం. కానీ ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయితేనే పడే బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సగటు మానవుడిని బతకడం, ఏదైతే చిన్నకారు బిజినెస్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది కలుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు షేర్లింగపల్లిలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కొండాపూర్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతున్నారు. ఈరోజు దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను ఏర్పాటు చేసి అనంతరం ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిన వెంటనే వాళ్ళు ఈరోజు గ్యాస్ ధరలు పెట్టినటువంటి సందర్భం. ఇది వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో నాటి నుండి నేటి వరకు వాళ్ళు తరచుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూనే వస్తున్నారు. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఈరోజు వాస్తవంగా రవాణా కష్టమైపోయింది. రవాణా కష్టమైపోయిన తర్వాత నిత్యావసర వస్తువులకు ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు ఈరోజు సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, తాలూకాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు మొన్నటి వరకు 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నంత వరకు వాళ్ళు రేట్లు పెంచలేదు. ఈరోజు రేట్లను పెంచడమే కాకుండా వాళ్ళు గ్యాస్ను కొరత ఏర్పాటు చేశారు, పెట్రోల్ కొరత ఏర్పాటు చేశారు, డీజిల్ కొరతను ఏర్పాటు చేశారు. దీనివల్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? రాబోయే కాలంలో వాళ్ళు డీజిల్ రేటును, పెట్రోల్ రేటును అధికంగా పెంచి సామాన్య మానవుని నెత్తిన ఒక పెద్ద రాయిని వేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మనము ఈ రేట్లను కూడా తగ్గించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడికెక్కడ స్పందింపజేస్తాం. ఈ మోడీ సర్కార్ దిగొచ్చే వరకు, మెడలుంచే వరకు మేము విస్మరించేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.